ఖమ్మం పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతుంటే బీఆర్ఎస్ మాత్రం వెనకబడింది. గులాబీ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎక్కడా కనిపించకపోవడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ లో ఏదో జరగబోతోందన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రకటించిన కొందరు ఎంపీ అభ్యర్థులు ఇంకా ప్రచారం మొదలు పెట్టకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం విషయానికొస్తే నామా పేరును ఖరారు చేసి నెల రోజులవుతున్నా ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలు పెట్టలేదు. ఇప్పటికే వరంగల్ అభ్యర్థి కావ్య బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. కావ్య ప్రభావంతో మరికొందరు బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నామా పేరు తెరపైకి వస్తోంది. దీంతో ఆయన పోటీలోనే ఉంటారా లేక కావ్య బాటలోనే బరి నుంచి తప్పుకుంటారా అన్న చర్చ బీఆర్ఎస్లో ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థిగా నామా పేరును అధిష్టానం ప్రకటించినా ఆ వెంటనే తన కుమారుడి వివాహ పనుల్లో నామా బిజీ అయ్యారు. ఇదే క్రమంలో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణలోని ఖమ్మంలోనూ టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపుతాయన్న ప్రచారం జరిగింది. నామా టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. దీన్ని ఆయన ఖండించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లకపోవడం సందేహాలకు దారితీసింది. పార్టీ ప్రతిష్ట దిగజారిందని, నాయకుల మధ్య సమన్వయం లోపించిందని కావ్య బీఆర్ఎస్ అధిష్టానానికి రాసిన లేఖలో ఆరోపించారు. అటు ఖమ్మం బీఆర్ఎస్లోనూ గ్రూప్ రాజకీయాలు పెచ్చుమీరుతున్నాయని, ఎవరికి వారే ప్రత్యేక వర్గాలుగా ఏర్పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడంపై నామా ఆలోచనలో పడ్డారని, త్వరలోనే ఆయన పోటీ నుంచి తప్పుకోవడం లేదా పార్టీ మారడం ఖాయమనే టాక్ జోరందుకుంది. నామా పార్టీ మారుతారనే ఊహాగానాలకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కొందరు ముడిపెడుతున్నా తొలుత బీజేపీ, టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఖమ్మంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్లో ఖమ్మం టికెట్పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణితో పాటు మంత్రులు తుమ్మల, పొంగులేటి కుటుంబ సభ్యులు సైతం రేసులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని కాదని కొత్త వ్యక్తి పేరును పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓ ప్రముఖ వ్యాపారవేత్త పేరును పరిశీలిస్తున్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ నామా పార్టీ మారి వస్తే ఆయనకు ఇచ్చినా ఇవ్వొచ్చంటున్నారు. ఇందుకు సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, వరంగల్ సెగ్మెంట్లే ఉదాహరణ అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నామా ఏం చేయబోతున్నారన్నది సస్పెన్స్గా మారింది.